పూలు పెట్టుకోవాలంట, బొట్టు పెట్టుకోవాలంట. నేనేమన్నా కాపురం చేయడం చేసుకున్నా నీ పెళ్లి ఆస్తి కోసం? ఏమిటిది? కరబట్టోలా దమ్ము లాగుతున్నా. అది సరే, మంచం మీద పడుకున్నావేంటి? వాళ్ళు పడుకోమన్నారు, పడుకున్నాను. నేను లేవమంటున్నాను, లే. లేచాను, ఇప్పుడు ఏం చేయను? అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? డూప్ని. కరెక్ట్. నువ్వు డూప్ బర్త్గా ఉండాలి కానీ ఒరిజినల్ అనుకుని ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే? ఓకే, రెడీ, టేక్. నువ్వు నా మొగుడు అన్న ఆలోచన నీ బుర్రలోకి రాకూడదు. నాకెందుకు వస్తుంది? నాకు కావాల్సింది నా ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి. చెప్పద్దా? సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ తలగడ దుప్పటి తీసుకుని బయలుదేరాలి. ఎక్కడికి? మా ఊరికా? కాదు, బయట బాల్కనీ ఉంది, అక్కడ పడుకోవడానికి. మంచు కురిస్తే? దుప్పటి కప్పుకో. వాన పడితే? తడు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తట్టకూడదు. పొద్దున్నే జలుబు చేస్తే? దానికి నేను అందిస్తాను. ఓహో, ఆ మందు కూడా నీ దగ్గర ఉందా? ఇవన్నీ సరే గాని, ఈ రోజు మన పెళ్ళైన రోజు కదా, నాకేదైనా కలొచ్చి ఆ కల్లో ఏదైనా జరిగితే అప్పుడు వచ్చి తలుపు తట్టచ్చా? షట్ అప్. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి పడుకో. ఆకలేస్తాను, పాలిస్తావా? అక్కడ గ్లాసులో ఉన్నాయి, తాగు. అట్నే. ఏమిటి? పాలలో నీళ్లున్నాయి, రేపు మన పాలని మార్చాయి. మనా కాదు, నా పాలవాడు. మారుస్తా గానీ వెళ్ళి పడుకో. పడుకో పడుకోమని ఎన్నిసార్లు అంటావు? నిద్ర రావద్దు. కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది. వెళ్ళి పడుకో. ఇదేదో తెచ్చేవారంలా ఉంది. పెళ్లి చేసుకుని బయట పడుకోమంటుంది. హలో, లాయర్ సింగినాథన్ స్పీకింగ్. లాయర్ కొండలరావుకి ఇవ్వండి ఫోను. కొండలరావా? ఉచ్చగుంటలో చేపలు పట్టే నీకు ఫోను. 1 సెకండ్ 1 సెకండ్. హలో, ఏమిటమ్మా? ఎక్కడి నుంచి? శోభనం గదిలోంచి. శోభనం గదే? అక్కడి నుంచి ఫోన్ చేయకూడదమ్మా. నేనంత వెర్రిదాన్ని కాదులే. డూప్ మొగుడిని బయట పంపించేశాను. రేపే నా వాటాస్తంతా నా పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. అలా చేస్తే కేవలం ఆస్తి కోసమే నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నట్టు అందరూ అనుమానిస్తారమ్మా. కనీసం ఓ నెలన్నా ఆగాలి. ఇతను వరస చూస్తే మొరటి మనిషిలో ఉన్నాడయ్యా. ఇతని నుంచి ఎలా తట్టుకోవడం? తప్పదమ్మా. గుడ్ నైట్. అల్లుడా, ఎవరితో మాట్లాడావు? ఆ క్లయింట్. రామచరుడు భానుమతితోనేనా? ఎస్. ఆవిడ నా క్లయింట్ రా. ఇప్పుడు నా క్లయింట్. నా కుంపలో ఉండి నాకే ఎసరబెడతావా? గీత గీత ఒకటి నువ్వు పెట్టిందే సంపాదించమన్నావుగా, అందుకని నీతోనే మొదలెట్టాను. రావోయి సందమామ మా ఇంత గాథ ఇనుమా, రాబోయి. నోరు మూసుకుని పడుకోలేవా? అట్నే. ఓర్ని, ఇది డూప్ సందమామ. నిజం సందమామ అనుకుని పాటలు కూడా పాడేశాను.